ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చారి గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చారి గారు, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అంటే ఏం చెయ్యాలి? వాళ్ళు కూడా రిచ్గా పూర్తి స్థాయి జీవితాన్ని ఆస్వాదించాలి అంటే ఏం చెయ్యాలి? విష్ణు గారు, యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్ క్లాస్ అంటే మీరు ఏమనుకుంటున్నారంటే ఒక 10 సంవత్సరాల క్రితం, ఒక 2008 నుండి 2013 మధ్యలో, అంతకుముందు అప్పుడైనా కానీ అరౌండ్ ఒక 50,000 రూపీస్ పర్ మంత్ శాలరీ, ₹1,00,000 పర్ మంత్ శాలరీ వచ్చేవాళ్ళు వెరీ హై రిచ్ లక్షాధికారు ప్లస్ అంటే HNI రేంజ్ లో ఉండేవాళ్ళు. అంటే ఒక 16-17 ఇయర్స్ బ్యాక్ ₹1,00,000 శాలరీ అని మాట్లాడుకోవాలంటే అసలు అది వెరీ హై. అబ్బో, ₹1,00,000 శాలరీ చాలా ఆయన గౌరవంగా చూసేవాళ్ళు. హానెస్ట్ గా చెప్పండి, ఇవాళ నిజంగా పర్ మంత్ 3 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా రిచా మిడిల్ క్లాస్? మిడిల్ క్లాస్. 2-3 లక్షలు వచ్చే వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. సో ఒక 10 crores 5 crores లంసమ్ కార్పస్ క్రియేట్ చేసిన వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ రేంజ్ లోకి వస్తున్నారు. ఎందుకంటే ఖర్చులు అలా పెరిగాయి. ఒక కాస్ట్లీ హాలిడే ట్రిప్ వెళ్ళలేరు వీళ్ళు కూడా. సో నిజంగా వీళ్ళు కూడా రిచ్ గా బ్రతకాలి అంటే సో ఇనీషియల్ స్టేజెస్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను అండి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్, తను యాక్చువల్గా నేను 10 lakhs కార్ కొనడానికి వెళ్తున్నాను అన్నాడు. నేను అన్నాను, ఎందుకు 10 lakhs కార్ కొనడానికి వెళ్తున్నావు అన్నాను. సో యాక్చువల్గా తన కోపం వచ్చింది. నువ్వు చెప్పినట్టు 10 years ఇన్వెస్ట్ చేయమంటే నేను 5 yearsలో కంప్లీట్ చేశాను. నేను అన్ని సాక్రిఫైస్ చేశాను, ఇన్వెస్ట్ చేశాను, స్ట్రాంగ్గా ఇన్వెస్ట్ చేశాను, అండ్ ఇవాళ కూడా నేను కార్ కొనొద్దాని కోపంగా అన్నాడు ఆయన. నేను అదే అంటున్నాను, ఫర్ 10 yearsలో చేయాల్సింది 5 yearsలో చేసేసావు. నీకు 10 yearsలో చెప్పిన టార్గెట్ని 5 yearsలోనే ఆల్మోస్ట్ 2 crores కార్పస్ అక్యుములేట్ చేసుకున్నావు, అండ్ ₹1,00,000 పర్ మంత్ SIP కడుతున్నావు, నీ దగ్గర 10 lakhs వరకు సేవింగ్స్ అకౌంట్లో ఉంది, అండ్ 40,000 సర్ప్లస్ ఉంది. ఇవన్నీ ఉన్న తర్వాత నువ్వెందుకు 10 lakhs కార్కి వెళ్తున్నావు? 20 lakhs కార్కి వెళ్ళమని చెప్పాను నేను. ఓకే, అంటే ఇనీషియల్ స్టేజెస్లో కొంచెం టైట్ చేసుకొని, తనంతలు తాను టైట్ చేసుకొని సాక్రిఫైస్ చేసి ఇన్వెస్ట్ చేసినందుకు తను ఇప్పుడు ఏంటంటే, నేను చెప్పాను సేఫ్టీ కార్ కొనుక్కో, 10 లక్షలు కాదు 20 లక్షల కార్ కొనుక్కో. ఎవ్రీ 3 years హాలిడే వెళ్తా ఉన్నావు కదా, ఎవ్రీ 2 yearsకి హాలిడే వెళ్ళు ఫ్యామిలీని తీసుకొని. ఇంకా బెటర్మెంట్ అంటే నువ్వు ఎవ్రీ మంత్ 50,000 పర్ మంత్ ఇంటి ఖర్చులు అవుతున్నాయి, లైఫ్ స్టైల్ ఎక్స్పెన్స్ అవుతున్నాయి, నో ప్రాబ్లం, దాన్ని 70,000 చేసుకో. సో యాక్చువల్గా ఇనీషియల్ స్టేజెస్లో మనం ఎంత కష్టపడతామో తర్వాత అంత సుఖపడతామండి, అంత రిచ్గా బ్రతుకుతాం. ఈ కష్ట సుఖాల ఈక్వేషన్ ఒకటి చెప్తానండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కళ్ళు లేని వ్యక్తి ఒక ఆయన కలిశారు, మీకు చాలా పరిచయం ఉన్న ఆయన, రేపు మా ఇంటికి భోజనానికి రండి అని చెప్పారు మీరు ఆయనకి. ఓకే, సో నెక్స్ట్ డే ఆయనకి మీరు అడ్రస్ అదంతా చెప్పారు. నెక్స్ట్ డే మార్నింగ్ పలానా టైంకి రమ్మని చెప్పారు. ఆయన యాక్చువల్గా మీ ఇంటికి ఆయన ఎలా రావాలండి? ఎలా వస్తాడు? అంటే వేరే వాళ్ళ సహాయం తీసుకొని మన అడ్రస్ వాళ్ళకి చెప్పి వాళ్ళతో పాటు. ఎగ్జాక్ట్లీ. సో ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ మనవన్నో లేదా ఇంటి పక్కన అబ్బాయినో తీసుకుని పట్టుకొని వస్తారు. సో మీ ఇంట్లోకి వచ్చినప్పుడు, ఇంట్లోకి రాగానే మీరు ఆయనతో, నేనేంటంటే నేను మిమ్మల్ని ఒక్కరినే పిలిచాను, మీరు ఎందుకు ఇద్దరు వచ్చారేంటి అని అంటారు? అది పద్ధతి కాదు, సంస్కారం కాదు కదా. సో మీరు ఒక్కరిని పిలిచినా సరే ఇద్దరిని ఆహ్వానించాల్సిందే. ఓకే, అయితే ఈ కళ్ళు లేని వ్యక్తిని మీరు సుఖం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆహ్వానించిన సుఖం అనుకోండి, కానీ తన వెంబడి వచ్చిన చిన్న బాబు మీకు వస్తున్న కష్టం అనుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే మీరు సుఖాన్ని ఆహ్వానిస్తారో దాని వెనకాల మీరు పిలిచినా పిలవకపోయినా కష్టం వచ్చేస్తుంది. ఓకే, అయితే ఈ సుఖాన్ని కళ్ళు లేని వ్యక్తులతో ఎందుకు పోల్చాము అంటే, మనకి బాగా సుఖం ఎక్కువైనప్పుడు లేదా రిచ్నెస్ ఎక్కువైనప్పుడు మనకి కళ్ళు కనిపించవు, అందుకే ఆయనతో పోల్చాను. నెత్కెక్కితే అంటారు కదా, సో ఆ వర్డ్ యూజ్ చేయలేదు నేను. సో అలా ఉంటుంది అనమాట సిచ్యువేషన్. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ని మీరు ఇన్వెస్ట్మెంట్ సైడ్కి తీసుకురండి. ఓకే, మనకేమవుతుంది అంటే, మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ లాగానే ఎందుకు ఉంటున్నారు, లేదా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా పేదగా ఎందుకు మారుతున్నారు అంటే, రీజన్ ఏంటంటే, ఇనీషియల్ ఫస్ట్ 10 yearsలో వాళ్ళు జాబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 10 yearsలో వీళ్ళు
సుఖాన్ని ఆహ్వానిస్తున్నారండి బాగా. జాబ్ రాగానే కొత్త కారు కొనుక్కోవాలి, కొత్త ఇల్లు కొనుక్కోవాలి, హాలిడేస్ తిరగాలి, రిచ్గా బతకాలి. సో అన్నీ ఫస్ట్ 10 yearsలో ఎక్కువ సుఖాన్ని ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ 10 yearలో కార్ లోన్ స్టార్ట్ అయింది, హోమ్ లోన్ స్టార్ట్ అయింది, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ స్టార్ట్ అయిపోయింది, వాళ్ళిద్దరు శాలరీలు సరిపోవట్లేదు, హాలిడే తిరగాలి, పిల్లలు, వాళ్ళ ఖర్చులు. ఎగ్జాక్ట్గా ఈ 10 సంవత్సరాలలో వీళ్ళు ఆహ్వానించిన సుఖం వల్ల ఎగ్జాక్ట్గా 10 to 15 years తర్వాత వాళ్ళకి అన్ని కష్టాలు స్టార్ట్ అవుతాయండి. ఎందుకంటే వెనక్కి తిరిగి చూస్తే ఇల్లు ఉంటుంది, కారు ఉంటుంది, కానీ అవి ఆల్రెడీ పాతగా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఇల్లు చేంజ్ చేయాలా, మళ్ళీ ఇంకో కార్ చేంజ్ చేయాలా, పిల్లలు చూస్తేనేమో పెద్దగయ్యారు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఉంది, హైయర్ ఎడ్యుకేషన్కి వాళ్ళు ఫారెన్ వెళ్తా అంటున్నారు, లేదా నా రిటైర్మెంట్ దగ్గరలోకి వచ్చేసింది. సో ఇవన్నీ కష్టాలు స్టార్ట్ అయిపోతాయి. అంటే ఫస్ట్ 10 to 15 years వాళ్ళు సుఖాన్ని ఆహ్వానించారు కాబట్టి ఇంకా జీవితాంతం. యాక్చువల్గా సాఫ్ట్వేర్ జాబ్ ఏంటంటే 60 వరకు కూడా కొంచెం కష్టమేనండి, 55-50లోనే అవుతుంది. సో నాకు ఆల్రెడీ 35-40 ఏజ్ వచ్చేసింది. ఇంకో 10 yearsలో 15 yearsలో రిటైర్ అవ్వాలి, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ ఇదంతా ఉంది. సో బేసిక్గా అక్కడ ఏముందంటే ఇంకా కష్టాలే. సో దీన్ని గనక నేను ఇంతకుముందు చెప్పిన మా ఫ్రెండ్ లాంటి సిచ్యువేషన్కి తీసుకొస్తే, ఓకే, దీన్ని రివర్స్ చేయాలి మనం. యాక్చువల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు రిచ్గా బ్రతకాలంటే, డబల్ ఎంజాయ్మెంట్ చేయాలి అంటే దీన్ని రివర్స్ చేయాలి. ఇనీషియల్ ఫస్ట్ ఇయర్స్లో ఈ సుఖాలన్నింటికి దూరం ఉండాలి, కారు అడ్జస్ట్ చేసుకోవాలి, ఇల్లు అడ్జస్ట్ చేసుకోవాలి, వీటన్నిటిని. ఎందుకంటే కార్ లోను, హోమ్ లోన్ తీసుకొని దాన్ని క్లోజ్ చేద్దామని పరిగెడుతూ ఏం చేస్తామంటే మిగతా గోల్స్ అన్నిటినీ, ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటినీ మనం పక్కన పెట్టేస్తాం. యాక్చువల్గా ఫస్ట్ 10 years మనము బాగా కష్టపడాలి, అలాగే మన సంపాదిస్తున్న డబ్బును కూడా బాగా కష్టపెట్టాలండి. ఆ ఫస్ట్ 10 to 15 years కనుక బాగా కష్టపెడితే ఇంకా లైఫ్ లాంగ్ నువ్వు మిడిల్ క్లాస్ రేంజ్లో ఉండవు, ఇంకా రిచ్ క్లాస్లోకి వెళ్ళిపోతావు. ఎందుకంటే 10 years తర్వాత అంటే సరిగ్గా ప్లాన్ చేస్తేనండి, 1 లక్ష రూపాయలు 2 లక్షలు ప్లాన్ చేస్తే, ఇవన్నీ నేను ప్రాక్టికల్గా జరిగినవి చెప్తున్నానండి. అంటే జరగనివి సాక్రిఫైస్ చేయమని చెప్పట్లేదు, నేను ఆల్రెడీ ప్రాక్టికల్గా జరిగినవి చెప్తున్నాను. కావాలంటే నెక్స్ట్ వీడియో నేను విత్ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను మీకు. 10 years కనుక 1 లక్ష రూపాయలు వైఫ్ అండ్ హస్బెండ్ తల 1 లక్ష రూపాయలు శాలరీ వచ్చేవాళ్ళు కనుక కరెక్ట్గా ప్లాన్ చేస్తే 10 to 15 years మధ్యలో వాళ్ళు ఒక 3 crores నుంచి 5 crores మధ్యలో కార్పస్ క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. సో ద మూమెంట్ ఆ కార్పస్ క్రియేట్ అయిన తర్వాత నువ్వు ఇల్లు కొంటావా, హాలిడేస్కి వెళ్తావా, ఇన్వెస్ట్మెంట్ ఇంకా మీరు ఆపేసినా పర్వాలేదు, ఇంకా లగ్జరీగా ఎంజాయ్ చేయొచ్చు, డబుల్ ఎంజాయ్ చేయొచ్చు, రిటైర్మెంట్ ఫేజ్ని ఇంకా డబుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సో కరెక్ట్గా చెప్పాలి అంటే లో క్లాస్, మిడిల్ క్లాస్, హై క్లాస్ అనేది యాక్చువల్గా వాళ్ళకున్న సంపాదన బట్టి ఉండదండి. నాకు తెలిసినంత మటుకు థింకింగ్లో ఉంటుంది. థింకింగ్ లో క్లాస్ ఉంటే మనం లో క్లాస్ అంటాము, మిడిల్ క్లాస్ థింకింగ్ ఉంటే మిడిల్ క్లాస్ అంటాము, హై క్లాస్ థింకింగ్ ఉంటే హై క్లాస్ అంటాము. మిడిల్ క్లాస్లో ఉన్న సంపాదన తక్కువ ఉన్నా ఏమైనా సరే నీ థింకింగ్ అనేది రైట్ హై క్లాస్ ఉందనుకోండి, ఇవ్వాలి కాకపోతే నువ్వు రేపైనా డెఫినెట్గా హై క్లాస్కి రీచ్ అవుతావు. నువ్వు అనుకున్న ఎంజాయ్మెంట్ కంటే కూడా డబల్ ఎంజాయ్మెంట్ చేయొచ్చు. నేను ఇంతకుముందు మా ఫ్రెండ్ ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, నువ్వు సేఫ్టీ కార్ కొను, 10 లక్షలు కాదు 20 లక్షల కార్ కొను, నువ్వు హాలిడేకి 3 lakhs కాదు 5 lakhs స్పెండ్ చేసుకో. సో ఫస్ట్ 10 years కష్టపడతా అంటే ఈ కష్ట సుఖం ఈక్వేషన్ ఉంది చూడండి, ఎందులోనైనా అంతేనండి. ఇప్పుడు మీ సుమన్ టీవీ తీసుకోండి, మీ ఎండి గారు తీసుకోండి, ఫస్ట్ 10 yearsలో భయంకరంగా కష్టపడ్డారు, ఫస్ట్ 5 yearsలో భయంకరంగా కష్టపడ్డారు, అందుకే గ్రోత్ వచ్చింది. అట్లాగే చిన్నపిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా కష్టపడి చదివితే తర్వాత సుఖంగా బ్రతుకుతారు వాళ్ళు. అంతేగాని నేను చదివేటప్పుడు సుఖపడతానంటే తర్వాత కష్టపడతాను. సో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా డబుల్ ఎంజాయ్ చేయాలి అంటే ఫస్ట్ ఇనిషియల్ 10 years, ఆ ఇనిషియల్ 10 yearsలో కూడా ఫస్ట్ 5 yearsకి కాంపౌండింగ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి. రైట్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుని మ్యూచువల్ ఫండ్స్ లాంటి రైట్ ఎస్ఐపి ప్రోడక్ట్స్ లంసమ్స్ ఇన్వెస్ట్ చేసుకుంటూ ఫస్ట్ 10 yearsలో ఒక పెద్ద కార్పస్ క్రియేట్ చేస్తే కనుక మీరు అన్నట్టు మిడిల్ క్లాస్ వాళ్ళు రిచ్గా బ్రతకొచ్చండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే ఏం చేయాలి, వాళ్ళు కూడా రిచ్గా ఆనందకరమైన జీవితాన్ని ఆస్వాదించాలి అంటే ఎటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి, ఎటువంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పట్ల వాళ్ళకి అవగాహన ఉంటే బాగుంటుంది అని చాలా చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి, నమస్తే.